గాయపడి ఉన్నాం, రెచ్చగొట్టద్దు, 50 సీట్ల పెంపుతో మరింత అగాధం, అప్పుడు దక్షిణాది నుంచి రియాక్షన్ తప్పదు, ఆర్థిక వ్యవస్థలో దక్షిణాది వాటాను బట్టి సీట్ల పెంపు, దీన్ని మెరిట్గా తీసుకొని పునర్విభజన చేయండి, మహిళా రిజర్వేషన్లలో ఓబీసీలకు కోటా, సీఎం బీఆర్ఎస్లోకి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసు అంటూ జీవన్ రెడ్డి చేరికపై వాక్య. ఇక ఆయనకి ఏమవుతుందో ఆయన ఇష్టానికి ఆయన వదిలిపెట్టు, కానీ నువ్వు అన్నది ఇది ఒక్కటి మాత్రం 100కు 100% నిజం. 50% సీట్ల పెంపుతోటి, పార్లమెంట్ సీట్ల పెంపుతోటి జనాభా ప్రాతిపదికన గనక పార్లమెంటు సీట్లు పెంచితే మనకున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక 5 రాష్ట్రాలు మనకి. ఈ 5 రాష్ట్రాల జనాభాతో ఉత్తరాది జనాభాను పోల్చి చూసుకుంటే చాలా తక్కువ జనాభా మనది. కాబట్టి జనాభా సరి చూసుకొని మీ జనాభా ఇంతే ఉన్నది కాబట్టి మీకు ఇన్ని సీట్లు అని మనకిస్తే మనం చాలా దారుణంగా నష్టపోతాం. ఇప్పటికే ఉత్తరాది పెత్తనం మనకు వాడకు గల్లి గల్లికి వచ్చింది. మనోళ్ళేమో ఈ హిందుత్వం అనే ఎమోషన్లో పడి రాజకీయంగా, భౌగోళికంగా, ఆధ్యాత్మికంగా, విద్యాపరంగా, వైద్యం పరంగా దక్షిణాదికి జరుగుతున్న అన్యాయాన్ని, అక్రమాన్ని మనోళ్ళు ప్రశ్నించలేని మత ఉచ్చు వాళ్ళ మీద వేసిండ్రు, మనోళ్ళ మీద. కాబట్టి ఉత్తరాదికి చాలా రాష్ట్రాలు ఉన్నాయి, మనకు 5 రాష్ట్రాలే ఉన్నాయి. కాబట్టి ఈ 5 రాష్ట్రాల జనాభాను ఉత్తరాది జనాభాతోటి పోల్చి మీకు 1-2 సీట్లు పెరుగుతాయంటే పార్లమెంట్లో మన ప్రాతినిధ్యం అత్యంత భయంకరమైన తక్కువ స్థాయిలో ఉంటుంది. ఈ అగాధం పెరుక్కుంటూ పోతే తెలంగాణ ఉద్యమం ఎట్లా పుట్టిందో దక్షిణాది ఉద్యమం కూడా గట్లనే పుడుతుంది. ఇప్పటికే దక్షిణాది అంటే త్రిలింగ ప్రదేశం, శైవ ప్రదేశమైనది, శివారాధికులం మనం. కానీ వీళ్ళేం చేస్తాను, వైష్ణవాన్ని తెలివిగా ఇక్కడ ప్రచారం చేసుకుంటా గల్లి గల్లికి వైష్ణవాన్ని తీసుకొస్తాను. సరే, ఎవరిష్టం ఉన్నోళ్ళు వాళ్ళు మొక్కుతారు దేవుళ్ళను, దాన్ని కూడా మనం అంటలేం. కానీ ప్రాంతం యొక్క ప్రాధాన్యతను తగ్గించొద్దు కదా. శివుడు కొలువై ఉన్న నేల ఇది. ఈ శివుడు కొలువై ఉన్న నేలను పూర్తిగా ఉత్తరప్రదేశ్ లాగా మార్చాలని చూస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా యువత ఆలోచించాలి. ఇక మన యువత కూడా వెర్రి పట్టింది. ఒకడు ఆ మహారాష్ట్ర వీరుడు శివాజీ గారిని తీసుకొచ్చి జై అంటాడు. ఇదంతా మాయరా అయ్యా, అర్థం చేసుకోర్రి. మాయ, ఇది ఒక పెద్ద మాయ. మన అస్తిత్వాన్ని దెబ్బకొట్టే మాయ, మన బలాన్ని దెబ్బకొట్టే మాయ. ఇది అర్థం చేసుకోకపోతే పూర్తిగా మనము ఉత్తరాది చేతిలో కీలు బొమ్మలుగా మారిపోతాం. ఒక హైదరాబాద్లోనే మార్వాడీలు 10 లక్షల మంది ఉన్నారట. 10 లక్షల మంది. ఏదో ఒక రోజును ఈ భారతదేశాన్ని బ్రిటిషోడు ఆక్రమించినట్టు ఈ దక్షిణాదిని, ఈ తెలంగాణను ఆ గుజరాతోడు, ఆ రాజస్థానోడు ఆక్రమించకపోతే చూడుర్రి మీరు ఇట్లనే మైకంలో ఉండి, దేవుళ్ళ మైకంలో ఉండి, ఇంకో మైకంలో ఉంటే ఆ ఉత్తరప్రదేశోడు, ఆ గుజరాతోడు, ఆ రాజస్థానోడు, ఆ ఢిల్లీ ఓడు ఏదో ఒకరోజు మొత్తం దక్షిణాదిని కబ్జా చేసి మీకు నాయకులు కూడా అవసరం లేదు, మేమే నాయకులం రానే కాడికి వస్తుంది. కాబట్టి ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారికి మనం 100కు 100% సపోర్ట్ చేయవలసిందే. ఒక రేవంత్ రెడ్డి గారే కాదు, ఈ విషయంలో కేసీఆర్ గారు కేంద్రం మీద బలంగా కొట్లాడినా కేసీఆర్ గారికి సపోర్ట్ చేయవలసిందే. కవిత గారు బలంగా కొట్లాడినా కవిత గారికి సపోర్ట్ చేయవలసిందే. మనకు పార్లమెంటు సీట్లు అక్కడ ఉత్తరాదితో సమానంగా మన ప్రాతినిధ్యం కూడా పార్లమెంట్లో ఉండాలి. మన బలం సరిపోకనే కదా తెలంగాణ ఉద్యమంలో 1200 మంది చచ్చిపోయినాము. ప్రతి బిల్లుకు సంఖ్యను బట్టే బలం ఉంటుంది పార్లమెంట్లో. ఇది సులువుగా అర్థం చేసుకోవాలి. ఒక్క తమిళనాడు లేకపోతే, ఒక కేరళ లేకపోతే మోడీకి తెలంగాణను, ఆంధ్రప్రదేశ్ను, కర్ణాటకను ఆక్రమించుకోవడం పెద్ద విషయమే కాదు ఉత్తరాది వాళ్లకు. ఎందుకంటే తమిళనాడు వాళ్ళు భావజాల పరంగా చాలా అత్యంత గట్టికులు, ధైర్యవంతులు. ఎన్ని ప్రాణాలు పోయినా మాత్రం మా ప్రాంతాన్ని వదులుకోమనే ఒక బలమైన దృఢ సంకల్పం ఉన్నవాళ్ళు. ఏది మన పవన్ కళ్యాణ్ లెక్క చిన్న చితక ఆశలకే మోసపేటోళ్ళు కాదు వాళ్ళు, చాలా బలవంతులు. అందుకే విజయ్ గారు పార్టీ పెట్టినా ఏ పార్టీ కాళ్ళ దగ్గరికి పోలేదు ఈ ఆంధ్రప్రదేశ్ నాయకులలాగా.
ప్రాంతీయవాదాన్ని అణువునెక్కించుకోర్రి, ప్రాంతమే శ్వాసగా బతకండి, ప్రాంతమే ఆశగా బతకండి, ప్రాంతీయ నాయకత్వమే ఊపిరిగా పనిచేయమని కూడా నేను ఈ సందర్భంగా మన యువశక్తికి ఒక సందేశాన్ని ఇస్తున్నా. ఖచ్చితంగా గాయపడి ఉన్నాం, మేము దక్షిణాది ప్రజలం గాయపడి ఉన్నాం. మా ఆహారపు అలవాట్ల మీద దెబ్బ కొట్టిండ్లు, మా దేవుళ్ళ మీద దెబ్బ కొట్టిండ్లు, మా ప్రాంతాల మీద దెబ్బ కొట్టిండ్లు, మా గలికి వచ్చిండ్లు, ఇనుప సామాన్ దుకాన్లు పెట్టిండ్లు, సీట్ హౌజులు పెట్టిండ్లు, గప్షుప్పులు పెట్టిండ్లు, మమ్మలను పూర్తిగా మానసిక బానిసలను చేసిండ్లు. మా పిల్లలేమో ఇది ఆలోచనలోనే లేరు. కాబట్టి ఒకవేళ పార్లమెంట్ సీట్ల పెంపు విషయంలో దక్షిణాదికి గనక అన్యాయం జరిగితే అవసరమైతే దక్షిణ భారతదేశమే కావాలనే పోరాటం కూడా తెర మీదకి వస్తుందనేది కూడా మరొకసారి మన తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా.